మన గత వీడియోలో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే శాకాహార ఆహారాల గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం. ఆ వీడియోకు మీ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఒకవేళ మీరు ఆ వీడియోని ఇంకా చూడకపోతే ఈ వీడియో పూర్తయ్యాక తప్పకుండా చూడండి. ఎందుకంటే అందులో మనం రోజువారీ తినే పప్పులు, పనీర్ మరియు సోయాలోని ప్రోటీన్ లెక్కల గురించి క్లియర్గా చెప్పుకున్నాం. అయితే ఆ వీడియో చూసిన తర్వాత ఒక మిత్రుడు కామెంట్ సెక్షన్లో చాలా అద్భుతమైన, ఒక రకంగా నన్ను సవాలు చేసే ప్రశ్న అడిగారు. అదేంటంటే, మీరు చెప్పే ఈ ప్రోటీన్ నంబర్లు గూగుల్లో చూసి చెబుతున్నారా లేక నిజంగా మన ఒంటికి పడతాయా? ఎందుకంటే మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్లో ఆక్సలేట్స్, ఫైటేట్స్ ఉంటాయి కదా, అవి ప్రోటీన్ను మన శరీరానికి అందకుండా చేస్తాయి కదా అని. ఈ ప్రశ్న నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో కేవలం పైపైన నంబర్లు చూసి వీడియోలు చేసేవారు ఎక్కువైపోయారు. కానీ మన ఛానల్ ఉద్దేశ్యం అది కాదు. మనం లోతుగా వెళ్ళి అసలైన సైన్స్ ఏంటో తెలుసుకోవాలి. అవును, ఆ మిత్రుడు అడిగింది 100% నిజం. మనం 100 గ్రాముల పప్పులో 20 గ్రాముల ప్రోటీన్ ఉండని మురిసిపోతాం. కానీ అందులో మన శరీరానికి అందుతున్నది ఎంత? ఎందుకు మన శరీరం మనం తినే ప్రతి గ్రామ్ ప్రోటీన్ను ఉపయోగించుకోలేకపోతోంది? ఈరోజు మనం బయో అవైలబిలిటీ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి, మన ఆహారంలోని అదృశ్య విలన్ల గురించి ప్యూర్ సైంటిఫిక్ రీసెర్చ్తో సహా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఇన్ఫర్మేటివ్గా ఉండబోతోంది. మధ్యలో ఒక సీక్రెట్ టిప్ చెప్పబోతున్నాను. అది తెలిస్తే మీరు ఇకపై ఎప్పుడూ ప్రోటీన్ గురించి చింతించరు. అందుకే ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా ఈ బయో అవైలబిలిటీ అంటే ఏమిటో ఒక చిన్న ఉదాహరణతో చెప్పుకుందాం. మీ దగ్గర 100 రూపాయల నోటు ఉందనుకోండి. కానీ మీరు దాన్ని ఖర్చు చేయడానికి వెళ్ళినప్పుడు అది కేవలం 60 రూపాయల విలువకే పనిచేస్తే మీకెలా ఉంటుంది? ప్రోటీన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ప్లాంట్ ప్రోటీన్లో మన శరీరం అన్ని ఎమైనో యాసిడ్లను ఒకేసారి గ్రహించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరియు FAO ప్రోటీన్ నాణ్యతను కొలవడానికి కొన్ని స్కోర్లను ఇచ్చాయి. అందులో PDCAS మరియు DIAAS అనేవి చాలా ముఖ్యం. ఇవి ఒక ఆహారంలోని ప్రోటీన్ మన జీర్ణ వ్యవస్థలో ఎంత బాగా అరుగుతుంది మరియు రక్తంలోకి ఎంతవరకు చేరుతుంది అని చెబుతాయి. జంతువుల నుండి వచ్చే పాలు, గుడ్లు, మాంసం వంటి వాటి స్కోర్ 1.0కి దగ్గరగా ఉంటుంది. అంటే అవి దాదాపు పూర్తిగా అరుగుతాయి. కానీ మొక్కల నుండి వచ్చే పప్పులు, గింజల స్కోర్ 0.5 నుండి 0.7 మధ్యలోనే ఉంటుంది. దీనికి కారణం మనం ఇందాక చెప్పుకున్న ఆక్సలేట్స్ మరియు ఫైటేట్స్. ఇప్పుడు అసలు విలన్ల గురించి మాట్లాడుకుందాం. మొదటి విలన్ ఆక్సలేట్స్. ఇవి ఎక్కువగా పాలకూర, బీట్రూట్ ఆకులు మరియు కొన్ని రకాల గింజల్లో ఉంటాయి. ఆక్సలేట్స్ అంటే ఏమిటో తెలుసా? ఇవి మన కడుపులోకి వెళ్ళాక ఒక అయస్కాంతంలా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇవి కాల్షియం మరియు ప్రోటీన్లతో కలిసి ఒక గట్టి బంధాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే సైన్స్ భాషలో చెలేషన్ అంటారు. ఒక్కసారి ఈ బంధం ఏర్పడితే మన జీర్ణ ఎంజైమ్లు ఆ ప్రోటీన్ను విడగొట్టి అమైనో యాసిడ్లుగా మార్చలేవు. దీనివల్ల ఆ ప్రోటీన్ మన కండరాలకు చేరదు. అందుకే మీరు పచ్చిపాలకూరను డైరెక్ట్గా స్మూదీలా తాగితే అందులోని ప్రోటీన్ మీ శరీరానికి అందకపోగా అది కిడ్నీల్లో రాళ్లకు, అంటే స్టోన్స్కు కారణమవ్వచ్చు. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. సైన్స్ ఏం చెబుతోందంటే, పాలకూరను కొంచెం ఆవిరి మీద ఉడికించి ఆ నీటిని పారబోస్తే అందులోని ఆక్సిలేట్స్ 80% వరకు తగ్గుతాయి. అప్పుడు అందులోని ప్రోటీన్ మీ శరీరానికి 100% అందుతుంది. ఇక రెండో విలన్ ఫైటేట్స్. ఇవి పప్పుధాన్యాలు, గింజలు మరియు తృణధాన్యాల పరిపొరలో ఉంటాయి. ఫైటేట్స్ పనేంటంటే, ఇవి మన కడుపులో ప్రోటీన్ను అరిగించే పెప్సిన్ మరియు ట్రిప్సిన్ అనే కీలక ఎంజైమ్ల పనితీరును అడ్డుకుంటాయి. అంటే మీ దగ్గర ఇంధనం ఉన్నా ఇంజిన్ పనిచేయకుండా అడ్డుపడతాయి. అందుకే చాలామందికి పప్పులు తిన్నప్పుడు గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వస్తుంది. దీని అర్థమేమిటో తెలుసా? మీ శరీరం ఆ ప్రోటీన్ను అరిగించుకోవడానికి కష్టపడుతోంది అని. రీసెర్చ్ ప్రకారం పప్పులను వండడానికి ముందు కనీసం 12 గంటల పాటు నానబెట్టడం వల్ల ఇందులోని ఫైటేజ్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అయ్యి ఆ విలన్ లాంటి ఫైటేట్స్ను నాశనం చేస్తుంది. ఇది మన పూర్వీకులకు తెలిసి కాబట్టే పప్పులను నానబెట్టి వండడం ఒక సాంప్రదాయంగా మార్చారు. మనం గత వీడియోలో పప్పులను 6 గంటలు నానబెట్టాలని చెప్పుకున్నాం. అది వంట సులభం కావడానికి మరియు సాధారణ గ్యాస్ సమస్యలను తగ్గించడానికి సరిపోతుంది. కానీ సైంటిఫిక్ రీసెర్చ్ స్టడీస్ ఏం చెబుతున్నాయంటే, ముఖ్యంగా శనగలు, రాజ్మా, మినప్పప్పు వంటి గట్టి ధాన్యాలను 10 నుండి 12 గంటల పాటు నానబెట్టినప్పుడు మాత్రమే వాటిలోని ఫైటిక్ యాసిడ్ స్థాయిలు 60% పైగా తగ్గి ప్రోటీన్ బయో అవైలబిలిటీ పీక్ స్టేజ్కి చేరుతుంది. అందుకే మీరు బాడీ బిల్డింగ్ చేస్తున్నా లేదా తిన్న ఆహారం 100% ఒంటికి పట్టాలి అని అడిగినా ఈ నానబెట్టే సమయాన్ని పెంచడం వల్ల కలిగే లాభం చాలా ఎక్కువ. అంటే మనం నేర్చుకున్న దానికి ఇంకొంచెం సైన్స్ జోడించి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాం. ఇక్కడ మనం చెప్పుకోవలసిన మరో అద్భుతమైన విషయం మొలకలు ఎత్తడం. ఇది కేవలం ఆహారం కాదు, ఒక రియల్ మ్యాజిక్.
గింజ మొలకెత్తుతున్నప్పుడు అందులో ఉండే పోషక విలువలు 100 రెట్లు పెరుగుతాయి. ఎందుకు అంటే మొలక ఎదిగే క్రమంలో అది గింజలోని యాంటీ న్యూట్రియంట్స్ అంటే ఫైటేట్స్ను తన ఎదుగుదలకు ఆహారంగా వాడుకుంటుంది. అంటే విలన్లు తమను తామే నాశనం చేసుకుంటాయి. దీనివల్ల మనకు అందే ప్రోటీన్ ప్రీ డైజెస్టెడ్ స్టేజ్లో ఉంటుంది. అంటే మీ జీర్ణ వ్యవస్థ అస్సలు కష్టపడకుండానే ఆ ప్రోటీన్ను వెంటనే మీ కండరాలకు పంపిస్తుంది. అందుకే ఎప్పుడూ ఉడకబెట్టిన గింజల కంటే మొలకలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇక అసలైన సబ్జెక్ట్లోకి వద్దాం. కంప్లీట్ ప్రోటీన్ అంటే ఏమిటి? మన శరీరానికి 9 రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్లు కావాలి. నాన్ వెజ్లో ఇవి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. కానీ శాకాహారంలో ఒక్కొక్క ఆహారంలో ఒక్కొక్క అమైనో యాసిడ్ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు బియ్యంలో లైసిన్ తక్కువ ఉంటే పప్పులో మిథియోనిన్ తక్కువ ఉంటుంది. అందుకే సైన్స్ ప్రకారం ప్రోటీన్ కాంప్లిమెంటేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే 2 రకాల ఆహారాలను కలిపి తినడం. మీరు అన్నం మరియు పప్పును కలిపి తింటే ఆ రెండింటిలోని లోపాలు కలిసిపోయి అది ఒక కంప్లీట్ ప్రోటీన్ ప్రొఫైల్గా మారి మీ శరీరానికి చికెన్ కంటే మెరుగైన బలాన్నిస్తుంది. మనం తినే ఇడ్లీ సాంబార్ అన్నం పప్పు కాంబినేషన్ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే. ఇక సోయాబీన్స్ గురించి ఒక పెద్ద అపోహ ఉంది. సోయా తింటే మగవారిలో హార్మోన్ల సమస్యలు వస్తాయని చాలామంది గూగుల్ చూసి భయపడతారు. కానీ 2021లో జరిగిన ఒక భారీ మెటా అనాలిసిస్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం మితంగా సోయా తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలపై ఎటువంటి ప్రభావం ఉండదు. నిజానికి సోయా అనేది ప్లాంట్ కింగ్డమ్లో ఉన్న ఏకైక కంప్లీట్ ప్రోటీన్. దీని PDCAS స్కోర్ 1.0 అంటే ఇది మిల్క్ ప్రోటీన్ లేదా ఎగ్ ప్రోటీన్తో సమానం. అయితే సోయాను కూడా ఫెర్మెంటేషన్ చేసిన టోఫు లేదా టెంపే రూపంలో తీసుకుంటే దాని అబ్జార్ప్షన్ రేట్ అద్భుతంగా ఉంటుంది. ఒక అత్యంత ముఖ్యమైన సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం. మీ ప్రోటీన్ అబ్జార్ప్షన్ పెరగాలంటే మీ జీర్ణ వ్యవస్థలో గట్ మైక్రోబయోమ్ బాగా ఉండాలి. మన ప్రేగుల్లో బిలియన్ల కొద్దీ మంచి బ్యాక్టీరియా ఉంటుంది. మీరు ఎంత ఖరీదైన ప్రోటీన్ తిన్నా మీ ప్రేగుల్లో ఈ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోతే అది వృధాగా బయటకు వెళ్ళిపోతుంది. అందుకే మీ ప్రతి భోజనంలో ఎప్పుడూ ఒక కప్పు పెరుగు లేదా మజ్జిగ ఉండేలా చూసుకోండి. పెరుగులోని ప్రోబయోటిక్స్ ప్రోటీన్ అమైనో యాసిడ్లుగా విడపోవడానికి ఉత్ప్రేరకంలా పనిచేస్తాయి. మరో టిప్, ప్రోటీన్ తిన్న వెంటనే కాఫీ లేదా టీ తాగకండి. టీలో ఉండే టానిన్స్ ప్రోటీన్ అబ్జార్ప్షన్ను 30% వరకు తగ్గిస్తాయి. తిన్న తర్వాత కనీసం 1 గంట గ్యాప్ ఇవ్వండి. అలాగే విటమిన్ సి ఉన్న ఆహారాలు అంటే నిమ్మరసం లేదా ఉసిరికాయ వంటివి ప్రోటీన్ శోషణకు ఎంతగానో తోడ్పడతాయి. ఆరోగ్యమనేది కేవలం నంబర్లలో లేదు, మనం చేసే చిన్న చిన్న వంట పద్ధతుల్లో ఉంది. ఈరోజు మనం చెప్పుకున్న నానబెట్టడం, మొలకలు ఎత్తడం, వండడం మరియు ఆహారాల కలయిక అనేవి కేవలం చిట్కాలు కాదు, ఇవి పక్కా సైంటిఫిక్ పద్ధతులు. మీరు శాకాహారి అయితే అస్సలు భయపడకండి. సరియైన అవగాహన ఉంటే మీరు నాన్ వెజ్ తినేవారి కంటే ఎక్కువ దృఢంగా మారగలరు. ఈ వీడియోలో మేము చర్చించిన విషయాలు మీకు ఎక్కడైనా విన్నట్టు ఉన్నాయా, లేదా ఇవి మీకు కొత్తగా అనిపించాయా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ దగ్గర ఏవైనా రీసెర్చ్ పాయింట్లు ఉంటే కూడా పంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి పక్కా ప్రూఫ్స్తో కూడిన హెల్త్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.